అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణ్. ఎన్నికల కమిషనర్ గారు సర్ అనే కార్యక్రమం, స్పెషల్ ఇంటర్వ్యూ రివిజన్ కార్యక్రమం చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. మరి తుది దశకు చేరుకుంది. మరి ఈ కార్యక్రమాన్ని త్వరగా విజయవంతం చేయాలని చెప్పి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో కార్యక్రమం భాగంగా వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి మండల అధికారులందరూ కూడా చాలా శ్రమిస్తున్నారు. ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మన వెలుగు సిబ్బంది అయితేనేమి, ఆశా వర్కర్లు, అట్లాగే అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి కార్యక్రమాన్ని పూర్తి చేయాలి, విజయవంతం చేయాలని చాలా కష్టపడుతున్నారు. ప్రస్తుతానికి 83% సాధించడం అనేది చాలా గర్వకారణంగా చెప్పచ్చు. మిగతా 17% కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. మరి రేపు ఆదివారము, శనివారం కూడా స్పెషల్ డ్రైవ్ కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వెల్దుర్తి ప్రజలందరూ తమకు అందజేసినటువంటి ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి బిఎల్ఓలకు సమర్పించి తొందరగా మీ యొక్క ఓటర్ల జాబితాను అందించాలని చెప్పి వెల్దుర్తి ప్రజలకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. కాబట్టి వెల్దుర్తి మండల ప్రజలందరకు క్రాంతి కిరణం తరపున రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి మీ యొక్క ఓటుని కాపాడుకోండి, మీ యొక్క ఓటుని రక్షించుకోండి. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండడం అనేది రాజ్యాంగపరంగా మనకు కల్పించినటువంటి హక్కు. ఈ హక్కుని మనం కాపాడుకుందాం. దయచేసి అందరూ బిఎల్ఓలకు సహాయ సహకారాలు అందించి ఏదైతే సర్ అనే కార్యక్రమం ఉందో సమగ్ర ప్రక్షాళన చేసి ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా అందరూ కూడా సమిష్టిగా విజయవంతం చేయాలని వెల్దుర్తి మండల ప్రజలకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. మన దగ్గర వెల్దుర్తి ఎంఆర్ఓ సార్ ఉన్నారు. మరి సర్ ప్రోగ్రామ్ ఎంతవరకు పూర్తి వచ్చిందో చూద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మరి ప్రోగ్రామ్ లో ఎంత % సాధించడం సార్? మేము ఇప్పటి వరకు మన వెల్దుర్తి మండలానికి 83.86% డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అంటే మొత్తం టోటల్ ఓటర్స్ 51,884 మంది ఉండగా 41,037 మందికి డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అలాగే గ్రామం లేని వారు, మరణించిన వారు వీరందరినీ 2.63% లెక్కగట్టి మొత్తం అందరినీ ఇంటింటికి బూత్ స్థాయి అధికారులు ఈ ఎన్యూమరేషన్ ఫారాలు సరఫరా చేయడం వల్ల మరియు వాటిని ఇంటింటికి తిరిగి వసూలు చేసుకొని ఇప్పటి వరకు జూన్ 15 నుంచి ఇప్పుడు ఈ 2-3 రోజులు పూర్తవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు చేసిన ప్రగతిలో భాగంగానే మొత్తానికి 83.86% డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటికీ ఇంకా ఎవరైనా పత్రాలు ఇవ్వని వారు వెంటనే వారి బూత్ స్థాయి అధికారులను కలిసి వారికి సంబంధించిన ఒక కలర్ ఫోటో, ఆధార్ కార్డు, వారి తల్లిదండ్రుల వివరం తెలుపుతూ ఇచ్చిన ఎడల వెంటనే వారి పేర్లు కూడా నమోదవుతాయి. ఒకవేళ మీరు ఇవ్వకుండా పోతే రేపు 21వ తారీఖు జరిగే డ్రాఫ్ట్ పబ్లికేషన్లో మీ పేర్లు నమోదు కావు. కాబట్టి ప్రతి ఒక్కరూ అదే ప్రత్యేకంగా మన భారత ఎన్నికల కమిషన్ ఏర్పరిచిన ఈ SIR ప్రోగ్రాంలో భాగంగా అందరూ వెంటనే వారి ఇళ్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ పత్రాలను వారి బూత్ స్థాయి అధికారులకు ఇవ్వాలని ఈ సందర్భంగా మరీ కోరుచున్నాను. సార్ మరి ఈ కార్యక్రమము 14th వరకు జరుగుతుంది కదా సార్? మెయిన్ ఏంటంటే కొన్ని ఓటర్లు వేరే గ్రామాల నుంచి వస్తున్నారు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు సార్? మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు పత్రాలు తిరిగి రాని వాటిని నాట్ కలెక్టబుల్ కింద, అంటే వారు గ్రామంలో లేకుండా గతంలో ఇక్కడ బాడెక్కుండి అప్పుడు నమోదై ఉండి ఉంటారు, కానీ ఇప్పుడు గ్రామం వదిలిపెళ్ళి ఉంటారు. కాబట్టి ఆ చుట్టుపక్కల వారిని విచారించి వారు గ్రామంలో ఉన్నారా లేదా అని తెలుసుకొని వారితో సంతకాలు తీసుకుంటాము. అదే కాకుండా బూత్ స్థాయి ఏజెంట్గా ప్రతి పార్టీ తరఫున నియమించి ఉంటారు. వాళ్ళని 13, 14వ తారీఖున వారందరితో మేము తయారు చేసిన యాబ్సెంట్, షిఫ్టెడ్, డబుల్, డెత్ కేసు వివరాలను తెలియజేసి వారి ఆమోదం పొందిన తర్వాతనే వాటిని ఈ పట్టికలో చేర్చడం జరుగుతూ ఉంటుంది. 83% అంటే చాలా గుడ్ స్కోర్ సార్. మిగతా 17% పూర్తి కావడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దీనిలో ఎవరెవరిని భాగస్వామ్యం చేస్తున్నారు సార్? దీంట్లో టోటల్ మన జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి డిపార్ట్మెంట్ను భాగం చేసి, అంటే ICDS వారు, అంటే అంగన్వాడీలు కానీ, ఆశా వర్కర్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున, IKB తరఫున కానీ, NRGS వారి నుంచి కానీ అందరూ రావడం జరిగింది. వారందరి సహకారంతోనే ఈరోజు మేము ఈ % సాధించినామని గర్వంగా తెలియజేసుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఈ 17%లో కూడా ఇప్పటి నుంచి చాలా మటుకు డెత్ కేసులు అయితేనేమి, గ్రామం వదిలిపెట్టిన కేసులు అయితేనేమి, డబల్ ఓట్లు ఉండేటివి కానీ ఉండి ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి మేము నమోదు చేయడం జరుగుతూ ఉంది. SIR యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఏమంటే
ప్రతి అర్హులైన భారతీయులందరికీ ఓటుకు ఇవ్వడము, అర్హులు కాని వారిని తొలగించడం. అందుకనే ఇంత తీవ్రంగా ప్రక్షాళన కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సహకరించి మీ ఓటు నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. సార్ శనివారం ఆదివారం కూడా వర్కింగ్ ఉంటుందా సార్? ఈ శనివారము ఆదివారము స్పెషల్ క్యాంపెయిన్ డేస్ గా ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ప్రతి బూత్ స్థాయి అధికారి వారికి సంబంధించిన బూతులలో ఉండి తిరిగి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 14వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. వెల్దుర్తి మండల ప్రజలకు దయచేసి వారం ఆదివారం కూడా స్పెషల్ డే ప్రోగ్రాం పెట్టారు కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఫామ్స్ ని తొందరగా BLOలకు అందజేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే, మీకు రాయడంలో ఏదైనా ఇబ్బందులుగా ఉంటే మీరు మీ సంబంధిత BLOలకు సచివాలయంలో పోయి అందిస్తే వాళ్ళు పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వెల్దుర్తి మండల ప్రజలందరినీ కూడా దయచేసి కోరుతున్నాము. MRO గారు, MPDO గారి తరఫున నమస్తే. నేను మీ కాజా.